ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. మృతి చెందిన మావోయిస్టుల దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. మావోలు నేషనల్ పార్క్ పరిసరాలలో దాక్కున్నారు అనే సమాచారంతో భద్రతా బలగాలు కోంబింగ్ చేపట్టాయి. భారీ ఎత్తున భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. మహేశ్వరి బీజాపూర్ జిల్లాలోని మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా ఇటీవల జరిగిన కాల్పుల్లో పెద్ద ఎత్తున జవాన్లు చనిపోయిన విషయం తెలిసి ఆ తర్వాత నుంచి మరికొన్ని ప్లాన్స్ కూడా మావోయిస్టులకు సంబంధించి వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తుండగా వాళ్ళు ఎదురుపడడం జరిగింది. దీంతో పరస్పరం ఎదురు కాల్పుల్లో మొత్తం 3 మావోయిస్టులు కూడా చనిపోయారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కూడా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటీవల జవాన్లు సంబంధించి ఐఈడి మందుపాత్ర పేల్చి 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు కొద్దిగా ప్లాన్ ని వ్యూహాన్ని మరింత మావోయిస్టులు మార్చారు. ఇంకా ఎటువంటి దాడులు చేయాలి, పోలీసులకు సంబంధించి దెబ్బతీసే విధంగా అనేక వ్యూహరచనలకు సంబంధించి చేస్తున్న సందర్భంలో ఈ పార్కులో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడికి భద్రతా బలగాలు వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలో పరస్పరం సంబంధించి ఎదురు కాల్పులు సంబంధించి జరిగాయి. ఈ రానున్న 30 రోజుల పాటు కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఈ 30 రోజుల పాటు కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు కూడా కుంబింగ్ ఆపరేషన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రానున్న 30 రోజులు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.